నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. తణుకు సజ్జాపురంలో గల ఏవులమ్మ అమ్మవారి జాతర సందర్భంగా తణుకు శాసనసభ్యులు ఆదిమూలపు రాధాకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆలయ కమిటీ వారు శాసనసభ్యులు రాధాకృష్ణను ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో జనసేన నాయకులు బెజవాడ సూరి, ఏవులమ్మ అమ్మవారి దేవస్థానం చైర్మన్ కొమిరెడ్డి వెంకన్న, దొమ్మిడి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఇలా చెప్పాను రాజా మేడం ఒకసారి తణుకు మెడికల్ అసోసియేషన్ హాల్లో లలిత సహస్రనామ పాలన కార్యక్రమాన్ని నిర్వహించారు. డాక్టర్ తాడేపల్లి వీరలక్ష్మి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డాక్టర్ అనంతలక్ష్మి విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా ఆర్మిల్లి కృష్ణ తులసి, ఆత్మీయ అతిథిగా గమ్ని రాజు పాల్గొన్నారు. నండూరి సవితి, తుమ్మలపల్లి పద్మిని, తిరుప్పావై ప్రార్థన చేశారు. లావణ్య పాడారు. సీమగుర్తి చంద్రికారత్నం, కోట్ల శేషకుమారి, ముత్త రత్నకుమారి, హరే శ్రీనివాస భజన సంఘ త్రివిక్రమ్, విజయకృష్ణ భజన మండలి ఆదర్శ మహిళ మల్ల ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. రేవతి తదితరులు పాల్గొన్నారు. ఇలా చూడండి మేడం జగన్మాత యొక్క శక్తి లేకపోయినట్లయితే హరిహర బ్రహ్మాదుడు అంటే విష్ణువు, శివుడు, బ్రహ్మ మొదలైనటువంటి దేవతలందరూ తమ తమ కర్తవ్యాలు నిర్వర్తించడం మాట
కనీసం నఖలు శరస్పందికమపి అసలు కదలడానికి కూడా శక్తి లేని వాళ్ళు అయిపోతారో అటువంటి తల్లిని కీర్తించాలన్నా ప్రార్థించాలన్నా పుణ్యం చేస్తూ ఉండాలి కదా అంటారు జగద్గురు ఆదిశంకరులు సౌందర్య లహరిలోని మొదటి శ్లోకంలో. అనంతలక్ష్మి గారిచే శతకోటి లలితా సహస్రనామాన్ని తప్పులు లేకుండా ఉచ్చరించే విధంగా మనందరూ కూడా మనందరి చేత చేయించడానికి ఆవిడ మన మధ్యకి రావడం జరిగింది. మరి లలితా సహస్రనామాన్ని ఎవరైతే పఠిస్తారో వారికి ఆధ్యాత్మిక శక్తి, అట్లాగే దైవానుగ్రహం, అట్లాగే ఒక శాంతి ప్రసాదిస్తారు అమ్మవారు అని మనం ఎన్నో చోట్ల చదవడం జరిగింది. మరి దానితో పాటు స్త్రీ యొక్క శక్తి స్వరూపాలని మనకి ప్రబోధించినటువంటి శ్రీ లలితా సహస్రనామం. మరి ఆవిడ సహస్రనామాన్ని ఈరోజు మనందరం కూడా భక్తి శ్రద్ధలతో, మనకి నిజంగా ఇటువంటి అవకాశం మళ్ళీ ఇంకొకసారి రాదు, మనందరం కూడా చాలా భక్తి శ్రద్ధలతో మరి అనంతలక్ష్మి గారి పారాయణాన్ని ఆవిడ నిర్వహించడానికి రావడం, మనందరం కూడా భక్తి శ్రద్ధలతో ఆ అవకాశాన్ని మనందరం కూడా సద్వినియోగం చేసుకుంటూ, అట్లాగే అమ్మవారి అనుగ్రహం మన మనుకు నియోజకవర్గానికి అట్లాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరి కుటుంబాల మీద కూడా ఉండాలని మరి అనంతలక్ష్మి గారి ఏదైతే ఆశయంతో ఆవిడ యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా కానీ మనల్ని అందరినీ ఇన్స్పైర్ చేసేటువంటి ఆ స్పీచెస్ ఉన్నాయో అందరం కూడా ఆవిడ అడుగు జాడలలో మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఎందుకు పెట్టారు అని ప్రతి చిన్న దాని గురించి కూడా ఆవిడ వివరించడం జరుగుతుంది. తణుకు మాంటిసోరీ పాఠశాలలో పోషకాహారం, శారీరక శ్రమపై డాక్టర్ కట్టూరు సుబ్రహ్మణ్యం మాట్లాడారు. పిల్లలు పోషకాహారం తీసుకోవాల్సిన ఆవశ్యకతను, వ్యాయామ ప్రాధాన్యతను తెలిపారు. పాఠశాల డైరెక్టర్ నపతి ప్రకాశ్రావు విద్యార్థుల తల్లిదండ్రులకు పోషకాహారంపై తీసుకోవాల్సిన శ్రద్ధపై వివరించారు. ఎగ్జిక్యూటివ్ ఆళ్ల జ్ఞానసుందరి, హెచ్ఎం లక్ష్మి, అడ్మినిస్ట్రేటర్ సుశీల పాల్గొన్నారు. కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయండి. బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా కొంచెం బార్డర్ దగ్గరలోకి వచ్చేసినాయి. సివియర్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉందండి. అంటే లివర్ మీద కొవ్వు బాగా వస్తానంటే దాన్ని ఫ్యాటీ లివర్ అంటామండి. సో ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్ వల్ల అబ్బాయి ఏంటంటే నీరసంగా అనిపిస్తాడు అనమాట. అయితే దీనికి మనం అసలు ఈ అబ్బాయికి ఎందుకు వచ్చిందని చెప్పేసి వాళ్ళ దగ్గర కేర్ఫుల్ హిస్టరీ తీసుకుంటేనండి, అబ్బాయికి అస్తమాని బర్గర్లో, పిజ్జాలో, చిప్లు, ఈ చిప్స్ ప్యాకెట్ నుంచి లేసు, కురుకురేలు, బింగోలు ఎన్ని తింటాం అదే పని అంట. సో ఇవన్నీ ఇష్టం వచ్చినట్టు వెచ్చలుడిగా తినేస్తాం వల్ల అబ్బాయి లావు అయిపోయి లివర్ మీద కొవ్వు ఎక్కువైపోయి ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చేసిందండి. సో అబ్బాయికి కౌన్సిలింగ్ ఇచ్చి మీకు ఇలాంటి తినకూడదమ్మా, నువ్వు యూ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ హోమ్, మీ అమ్మ చేసిన ఆహారమే తినాలి, బయట మన షాపులో కొనుక్కునే ప్యాకేజ్డ్ క్యాన్డ్ ప్రొసెస్డ్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ ఏం తినకూడదని కౌన్సిలింగ్ చేస్తే అబ్బాయి నా మాట విన్నాడండి. ఒక 3 monthsలో అబ్బాయి సన్నబడిపోయాడు, యాక్టివ్ అయిపోయాడు, బాగా చదువుకుంటున్నాడు, నీరసం తగ్గిపోయింది. ఈ 3 months అబ్బాయి ఏం చేశాడు, వాళ్ళ అమ్మ ఇంట్లో వంటగదిలో చేసిన ఆహారమే తినేవాడు. సో బయట ఏ షాప్లో కొనుక్కుని ప్యాకెట్ ఫుడ్స్, క్యాన్ ఫుడ్స్ అన్నీ అసలు ఏది మంచిది కాదమ్మా. దాని నిండా కెమికల్స్, ప్రిజర్వేటివ్స్, లిటరల్గా పాయిజన్ అనమాట. వాట్ దేర్ సెల్లింగ్ అవుట్ ఈస్ పాయిజన్. దాని నిండా కెమికల్స్, ప్రిజర్వేటివ్స్. మీ లైఫ్ ఆయుర్దాయం తగ్గిపోద్దమ్మా. అంటే ఇమీడియట్గా తెలియదు. మీ జీవితంలో దేవుడు కనుక మీకు 100 ఏళ్ళు రాసి పెట్టుంటే మీరు ఈ ఫుడ్స్ అని తింటే ఒక 20 ఏళ్ళు వేసిపోతాయి. లోపల మనకు ఒక కెపాసిటీ ఉంటుందండి, ఆ కెపాసిటీని చేయలేం. నువ్వు ఏదో లోపల పాయిజన్ వచ్చిందనుకోండి, చిన్న పాయిజన్స్ మనం చచ్చిపోవండి, విల్ నాట్ డై. లివర్ సెల్స్ చచ్చిపోయి మెటబలైజ్ చేస్తానమాట. మీ లోపల ఏం తీసుకున్నా, మరి చెత్త ఏం తిన్నా కూడా దాంట్లో మైన్యూట్ కాయింట్స్ ఆఫ్ పాయిజన్ ఉంటే లివర్ విల్ ఓవర్ వర్క్ అండ్ మెటబలైజ్ ఇట్. మేము ఎఫెక్ట్ చేయకుండా లివర్ పాడైపోతూ ఉంటుంది. యావదాస్ని జాతి కోసం ఖర్చు చేసిన గొప్ప సంస్కర్త దొమ్మిటి వెంకటరెడ్డి అని మాజీ మంత్రి, ఆచంట శాసనసభ్యులు, ఏపీ శాసనసభ హక్కుల కమిటీ చైర్మన్ పీతాని సత్యనారాయణ అన్నారు. ఆదివారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో దివంగత నేత శెట్టి బల్జ సంఘ వ్యవస్థాపకుడు దొమ్మిటి వెంకటరెడ్డి 172వ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గీత కార్మికులకు కూటమి ప్రభుత్వం మంచి చేసిందని తెలిపారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వ హామీలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బ్రాందీ షాపుల్లో రాయితీలు ఇస్తామని ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారని అన్నారు. ఈ ప్రభుత్వం ఆలోచన గీత కార్మికుల వ్యాపారం పోయిన కారణంగా 50% అయితే ఇవ్వాలని, జాతి పెద్దగా ప్రజాప్రతినిధిగా కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు.
వచ్చే అబాగరి విధానంలో 2026-27 అబార్కి చట్టంలో గీత కార్మికుల పరిరక్షణ చట్టం తీసుకొస్తామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు కొనగల నారాయణ శెట్టి, సెట్టిబల్జా కార్పొరేషన్ చైర్మన్ కూడిపూడి సత్యబాబు, గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, సెట్టిబల్జా గౌడ ఈడిగా సంఘ నాయకులు పాల్గొన్నారు. పెంటపాడు మండలం రావిపాడులో కాలువపై ఎమ్మెల్యే తన సొంత ఖర్చులతో నిర్మించిన బల్లకట్టును ఆదివారం తాడిపేగూడెం శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్, జాయింట్ కలెక్టర్ టి రాల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. డ్వాక్రా భవనాన్ని జాయింట్ కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బల్లకట్టు రవాణా సౌకర్యం పొందిన గ్రామస్తులు ఎమ్మెల్యేని అభినందించారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ రత్నం, తాడిపేగూడ ఎంఆర్ఓ సునీల్, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, నర్సే సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. విశాఖలో రిషికొండ బీచ్కు బ్లూ ఫ్లాగ్ పునరుద్ధరణపై రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రిషికొండ బీచ్కు బ్లూ ఫ్లాగ్ గుర్తింపు పునరుద్ధరణపై అసెంబ్లీలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని ప్రకటనలో తెలిపారు. బ్లూ ఫ్లాగ్ పునరుద్ధరణ కోసం పర్యాటక శాఖ అధికారులు కృషిని విశాఖ కలెక్టర్ హరీంద్రి ప్రసాద్ చొరవను, జీవీఎంసీ, విఎంఆర్డీఏ, పోలీస్, అటవీ శాఖల అధికారులను మంత్రి దుర్గేష్ అభినందించారు. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ పునరుద్ధరణకు ప్రోత్సహించిన సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భారతదేశంలో బ్లూ ఫ్లాగ్ గుర్తింపు పొందిన మొదటి 8 బీచ్ల్లో రిషికొండ ఒకటని తెలిపిన మంత్రి దుర్గేష్, నిరంతరం రిషికొండ బీచ్లో భద్రతా ప్రణాళిక, పర్యావరణం, ట్రాఫిక్, నీటి శుద్ధి, వ్యర్థాల నిర్వహణ సక్రమంగా చేపట్టేలాగా అధికారులకు ఆదేశాలు జారీ చేశామని అన్నారు. రాష్ట్రంలో మరిన్ని బీచ్లకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ కోసం ఇప్పటికే ప్రతిపాదనలు పంపామని వెల్లడించారు. మరికొన్ని బీచ్లకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ వస్తే ఆయా బీచ్లకు ప్రత్యేక నిధులు వచ్చి మరింత అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ఇప్పటికే రుషికొండ బీచ్ పై విధించిన తాత్కాలిక ఉపసంహరణ ఆదేశాలు ఎత్తివేస్తున్నట్లు బ్లూ ఫ్లాగ్ ఇండియా అధికారులు ప్రకటించి విశాఖపట్నం కలెక్టర్కు సంబంధిత ధృవీకరణ పత్రాన్ని అందజేశారు. మళ్లీ రుషికొండ బీచ్ కు బ్లూ ఫ్లాగ్ హోదాను డెన్మార్క్ కు చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ సంస్థ ప్రకటించింది. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ పొందిన రుషికొండ బీచ్ లో మళ్లీ నీలిరంగు జెండా రెపరెపలాడుతోంది. యుద్ధ ప్రాతిపదికన పర్యాటక శాఖ అధికారులకు దిశానిర్దేశం చేస్తూ అనతి కాలంలోనే బ్లూ ఫ్లాగ్ పునరుద్ధరణకు చర్యలు తీసుకున్న మంత్రి దుర్గేష్ ను రాష్ట్ర ప్రజలు, పర్యాటకులు, ప్రత్యేకించి విశాఖ వాసులు అభినందిస్తున్నారు. అధికారులు నిష్పక్షపాతంగా ఉండాలని, లబ్ధిదారులకు రాజకీయాలు చూడరాదని, అర్హత ప్రామాణికం కావాలని శాసనమండలి సభ్యులు వంకా రవీంద్రనాథ్ అన్నారు. నిడదవోలు మండల నియోజకవర్గం పెరవలిలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న రవీంద్రనాథ్ మండల, జిల్లా అధికారులకు ప్రజల సమస్యలపై ఏ విధంగా స్పందించాలో తెలిపారు. మండలంలోని ప్రాథమిక హెల్త్ సెంటర్లో ఇన్సులిన్స్, బీపీ మాత్రం అందుబాటులోకి తేవాలని అధికారులకు ఆదేశించారు. ప్రభుత్వ మహిళా ఉద్యోగుల విధి నిర్వహణలో ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ శాఖ చూసుకోవాలని సూచించారు. రాబోయే వేసవిని దృష్టిలో పెట్టుకుని మంచినీటిని మండలంలోని ఏ ఒక్క గ్రామంలో కూడా కొరత లేకుండా చూడాలని సూచించారు. కార్యక్రమంలో టూరిజం మంత్రి కందుల దుర్గేష్, ఎంపీడీఓ, ఎంఆర్ఓ, ఇతర శాఖ అధికారులు పాల్గొన్నారు. మండలాధ్యక్షులు కంజర ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఎంపీటీసీలు, గ్రామ సర్పంచులు పాల్గొని వివిధ అంశాలపై చర్చించారు. ఆదివారం బలభద్రపురం సచివాలయం 3లో ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరంని హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ కె పద్మావతి సందర్శించారు. శిబిరంలో ఉన్న వైద్యులను, సిబ్బందితో ఆమె సమావేశం ఏర్పాటు చేసి అనుమానిత కేసులను, ఖచ్చితమైన సమాచారాన్ని గుర్తించి తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని ఆదేశించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ డాక్టర్ పద్మావతి మాట్లాడుతూ అనుమానిత క్యాన్సర్ కేసును గుర్తించడానికి మరికొన్ని రోజులు ఇక్కడ శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ప్రత్యేక వైద్య నిపుణుల చేత క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించి నిర్ధారణ పరీక్షల ద్వారా కేసును గుర్తించడం జరుగుతుందని ఆమె తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జిఎస్ఎల్ ఆసుపత్రి, ఉమీ బాబా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నుండి ప్రత్యేక వైద్య సిబ్బంది, నిపుణుల చేత ఏర్పాటు చేయబడుతోందని, అనుమానిత క్యాన్సర్ కేసుల స్క్రీనింగ్ ద్వారా గుర్తించి తదుపరి కేసులకు తీసుకోవాల్సిన ఫాలోఅప్ తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. కాకినాడ రంగరాయ వైద్య కళాశాల సోషల్ ప్రివెంటివ్ మెడిసిన్ విభాగ అధిపతి డాక్టర్ పి సుజాత మాట్లాడుతూ మెడికల్ కళాశాల నుండి ప్రత్యేక వైద్య నిపుణుల బృందాన్ని తీసుకువచ్చి 2 రోజులు గృహ సందర్శన జరిపి అనుమానిత కేసును గుర్తించుతున్నామని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో క్షయవ్యాధి లక్షణాలు అధిగమించడంతో పాటు వ్యాధిగ్రస్తులను ముందుగా గుర్తించి త్వరితగతిన చికిత్స అందించడం వల్ల క్షయవ్యాధి క్రమేపీ తగ్గుముఖం పడుతుందని జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, క్షయ నియంత్రణ అధికారిని డాక్టర్ ఎన్ వసుంధరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం 2864 మంది సాధారణ క్షయవ్యాధిగ్రస్తులు, 47 మంది మొండి క్షయవ్యాధిగ్రస్తులు ఉన్నారని అన్నారు. జిల్లాలో గత 3 ఏళ్ల గణాంకాలు పరిశీలిస్తే ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో నమోదైన క్షయవ్యాధిగ్రస్తుల వివరాలు 2022లో
3098 టీబీ కేసులు, 2023లో 2905 టీబీ కేసులు, 2024లో 2817 టీబీ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఈ 3 ఏళ్లలో మరణాల సంఖ్య కూడా 3% నుండి 1.5% తగ్గిందని తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీలో ఉన్న హెల్త్ వెల్నెస్ సెంటర్లో టీబీ అనుమతులు ఉన్న ప్రాంతాలు ఉంటే మురికివాడలు, ఇటుక బట్టీలు, కుటీర పరిశ్రమలు, వృద్ధాశ్రమాలు, గురుకుల పాఠశాల తదితర ప్రాంతాలను గుర్తించి అక్కడ వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మార్చి 24న రాజమహేంద్రవరం ఆర్ట్ కళాశాల ఏర్పాటు చేసిన ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా క్షయరహిత గ్రామ పంచాయతీలకు, వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు, టీబీ నివారణ కోసం పాటుపడిన సేవకులకు కలెక్టర్ చేతుల మీదుగా బహుమతి ప్రదానం జరుగుతుందని డాక్టర్ వసుంధర పేర్కొన్నారు. ఇప్పుడు కోనసీమ జిల్లా వార్తలు. శెట్టిబలజ అభివృద్ధికి ఔన్నత్యానికి నిరంతరం శ్రమించిన మహనీయుడు దొమ్మేటి వెంకటరెడ్డి అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. కొత్తపేట బీసీ కన్వెన్షన్ హాల్ ప్రాంగణంలో మండల శెట్టిబలజ సంఘ ఆధ్వర్యంలో ఆదివారం దొమ్మేటి వెంకటరెడ్డి 172 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ జన్మత వెంకటరెడ్డి శ్రీమంతుడని, వ్యాపారం కోసం బర్మా వెళ్లారని అన్నారు. వ్యాపారం చేసుకుంటూనే అక్కడ ఉన్న శెట్టిబలజ సోదరులను అందరినీ సమీకరించి వారి అభివృద్ధికి సహకరించేవారని చెప్పారు. ఆ సమయంలోనే బర్మా మేయర్గా పనిచేశారని అన్నారు. తన సొంత గ్రామమైన బోడస్కూరు వచ్చి శెట్టిబలజ సంక్షేమానికి సంఘాలు స్థాపించారని అన్నారు. రెడ్డి సుబ్రహ్మణ్యం విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో మండల శెట్టిబలజ సంఘ అధ్యక్షులు కొమజి వెంకటేశ్వరరావు, దాసరి వీర వెంకట సత్యనారాయణ, రెడ్డి రామకృష్ణ, మట్టపర్తి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఏలూరు జిల్లా అభివృద్ధి సమన్వయం పర్యవేక్షణ కమిటీ సమావేశంలో దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ పాల్గొని నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులు, సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ ఏలూరు రూరల్ మండలంతో సహా పెదపాడు మండలంలో పలు గ్రామాల ప్రజలు త్రాగుతున్న కృష్ణా కెనాల్ నీళ్లు కాలుష్యం బారిన పడి అత్యంత అధ్వాన స్థితిలో వస్తున్నాయని, అటువంటి నీటిని ప్రజలు త్రాగే దుస్థితి ఉందని తెలిపారు. అదే అంశంపై ఆర్ఎంసీ ద్వారా గోదావరి జలాలను ఈ గ్రామ ప్రజలకు సురక్షిత తాగునీరు అందించే చర్యలు చేపట్టాలని గ్రామీణ నీటి సరఫరా అధికారులకు గతంలో సూచించినప్పటికీ కనీసం అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని, ప్రజల సమస్యల పట్ల ఆర్డబ్ల్యూఎస్ అధికారుల చిత్తశుద్ధి ఏమిటని ప్రశ్నించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్టి సెల్వి సైతం ఆర్డబ్ల్యూఎస్ అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసి సత్వరమే ఈ అంశంపై తాను దృష్టి సారించి సమస్య పరిష్కరించేలాగా తగిన చర్యలు చేపడతామని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు తెలిపారు. నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న పలు అభివృద్ధి పనులు, సమస్యలపై సంబంధిత శాఖ అధికారులతో సమీక్షించారు. ఈనాటి బంగారు మాట. ఓడిపోతామనే భయంతో ప్రయత్నించకుండా ఉండడం కంటే ప్రయత్నించి ఓడిపోవడం మేలు. షేక్స్పియర్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.